కోగలిగిన స్థితి ఎవరి వల్ల వచ్చింది? జగదంబ అనుగ్రహం. ఆవిడికి పెట్టిన నమస్కారం, ఆవిడికి చేసిన పూజ, ఆవిడ వాహనంతో తిరిగిన పుణ్యం ఉత్తినే పోతాయి అనుకోకండి. అవి ఎప్పుడో అప్పుడు జ్ఞాపకం పెట్టుకుని ఆవిడ రక్షించడానికి హేతువులుగా తీసుకుంటుంది. దేవీ భాగవతంలోనే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుంది అన్నదానికి ఒక వృత్తాంతం చెప్తారు. ఒకానొకప్పుడు దేవదత్తుడు అని ఒక బ్రాహ్మణుడు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేదు కాబట్టి సంతానం కోసమని ఇష్టి చేస్తున్నాడు. గోభిలుడు అనే ఉద్గాతగా ఉన్నాడు యజ్ఞంలో. సామగానం చెయ్యాలి ఆయన. ఈ గోభిలుడు సామగానం చేస్తున్నాడు. సామగానం చెయ్యాలి అంటే బాగా ఊపిరిని బిగబట్టి, ఊపిరి పీల్చి బిగబట్టి సామగానం చేయాలి. ఎందుకంటే దీర్ఘంగా మంత్రం పలకాలి. స్వరభంగం అవుతుంది సామగానం చేసేటప్పుడు, తప్పు పట్టకూడదు. ఆయన స్వరభంగం చేశాడు. గోభిలుడు స్వరభంగం చేశాడని కోపం వచ్చి దేవదత్తుడు అన్నాడు, మూర్ఖుడా, నేను కొడుకు కోసం యజ్ఞం చేస్తుంటే స్వరభంగం చేశావన్నాడు. వెంటనే గోభిలుడు అన్నాడు, సామగానం చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఊపిరిని బిగబట్టడం కష్టం, స్వరభంగం అవుతుంది. అంత మాత్రానికి నన్ను యజ్ఞవాటంలో మూర్ఖుడా అని పిలిచావు, మూర్ఖుడైన కొడుకు జన్మించుగాక అన్నాడు. వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. మూర్ఖుడైన కొడుకు ఉండడం కన్నా కొడుకు లేకుండా ఉండడం మంచిది. నాది పొరపాటైపోయింది, నన్ను మన్నించు, నాకు సత్పుత్రుడు కలిగేటట్టుగా అనుగ్రహించన్నాడు. పెద్దల యొక్క కోపం తాటాకు మంట. వెంటనే ఆయన అన్నాడు, పుట్టినప్పుడు మూర్ఖుడే, తదనంతర కాలమనందు మహావిద్వాంసుడు అవుతాడు. ఈ పిల్లవాడు పుట్టాడు, ఒక్క మాట నోటి వెంట రాదు, సంధ్యావందనాది ప్రక్రియలు కూడా చేయలేడు. తల్లిదండ్రులు తిట్టేటటువంటి తిట్లు వినలేక, నేను మూర్ఖుణ్ణి, నాకేం రాదు, ఇటువంటి తండ్రి కడుపున చెడపుట్టానన్న బాధతో ఆ పిల్లవాడు గ్రామాంతరం వెళ్ళిపోయాడు. అరణ్య మార్గంలో ప్రయాణం చేసి 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 ఒక ఊరు చేరుకున్నాడు. నోరు విప్పితే అతనికి ఏం రాదని తెలిసిపోతుంది, అందుకు నోరు విప్పేవాడు కాదు. నదికి వెళ్ళడం, స్నానం చేయడం, వచ్చి కూర్చోవడం, అలా కూర్చోవడం. జపం చేయడానికి ఏమొచ్చు, పాపం ఏం రాదు, కూర్చునేవాడు అలాగా. అబ్బా, నిజంగా తపస్సు అంటే ఇందిరా, గొప్ప వ్రతనిష్టలో ఉన్నాడు, సత్యవ్రతుడు అని జనం పేరెట్టారు. ఎందుకంటే ఆయన పేరేమిటో ఆయన చెప్పలేదు, ఉతధ్యుడు ఆయన పేరు, తండ్రి పెట్టింది. నిజమైన తపస్సు అంటే ఈందే అని సత్యవ్రతుడు అని పేరు పెట్టి పళ్ళు తెచ్చేవారు, కాయలు తెచ్చేవారు, రకరకాలు తీసుకొచ్చేవారు. ఆయన ఏమనేవాడు కాదు, ఇలా అంటుండేవాడు, తింటుండేవాడు, కూర్చుంటుండేవాడు. ఆయన అలా కూర్చునుండగా ఒక రోజున ఒక వేటగాడు ఒక అడవి పందిని తరువుకుంటూ వస్తున్నాడు. ఇక అంత దూరంలో ఉందనగా దాని మీద బాణప్రయోగం చేశాడు. మీరు ఎప్పుడైనా బాణప్రయోగం చూశారో లేదో, నిజంగా బాణం వెళ్ళి తగలడం అన్నదోసారి చూస్తే ఇంత భయంకరంగా ఉంటుందా బాణప్రయోగం అనిపిస్తుంది. వెళ్ళి సగం దిగబడి ఊగుతుంది, అంతలా వెళ్ళి ప్రాణస్థానములను కొడుతుంది. అది వెళ్ళి అడవి పంది గుచ్చుకుంది. ఒకసారి శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి దేవస్థానం దగ్గర అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో నివసించేటటువంటి తెగలకు చెందిన వారిని, అయ్యా ఓసారి బాణప్రయోగం చేసి చూపించండి అంటే, అప్పుడు నాతో ఉన్నవాళ్ళు కూడా చూశారు. ఆ ధనస్సులు తీసుకుని మేము కూడా బాణప్రయోగం చేశాం, చేయగలమేమో చూద్దామని. ఇక్కడ నిలబడి బాణం వేస్తే కన్ను మూసి కన్ను తెరిచే లోపల దేన్ని కొట్టమంటారని అడిగాడు. ఇలా చెట్టును కొట్టండి అన్నాం. కన్ను మూసి కన్ను తెరిచే లోపల బాణం వెళ్ళిపోయి చెట్టులోకి గుచ్చుకుని ఊగిందిలాగా. అంతలా బాణప్రయోగం చేస్తారు. అది వెళ్ళి ఆ అడవి పంది యొక్క మర్మస్థానంలో దిగబడింది. నిత్తురు ఓడిపోతోంది. వెనక వచ్చేస్తున్నాడు వేటగాడు. భయపడిపోయిన అడవి పంది పరిగెత్తుకుంటూ ప్రాణరక్షణ కోసం ఈయన ఓ పర్ణకుటీరంలో కూర్చునున్నాడు కళ్ళు మూసుకొని. గభాలన చొరబడింది. ఆ బాణం దిగపడిపోయి ప్రాణాలు రక్షించుకోవడానికి నిత్తురు కారిపోతూ ఆర్తితో చూస్తున్న పంది వంక చూశాడు. ఒంట్లో ఒక్కసారి జలధరింత వచ్చేసింది, రోమాంచితం అయిపోయింది. తన ప్రయత్నం లేకుండానే ఐం అన్నాడు. ఆ పంది అతని వంక చూసింది, గబగబా పక్కకెళ్ళి ఓ పొదలో దాక్కుంది. నడవలేకపోతుంది అది. వెనక వేటగాడు వచ్చాడు. ఆయనకే విచిత్రంగా అనిపించింది. ఐం, ఇది ఏమిటో బాగుందని అదే ఉద్విగ్నతతో అదే అక్షరాన్ని, అది బీజాక్షరం, సారస్వత బీజాక్షరం అని, అదే బీజాక్షరాన్ని ఓ పలికి ఆనంద తన్మయత్వంలో సమాధిలోకి ఎడుతున్నాడు. వేటగాడు వచ్చాడు. అయ్యా, నేను అడవి పందిని బాణం వేసి కొట్టాను, ఇక్కడ ఎక్కడైనా ఉందా అని అడిగాడు. ఎంత శాస్త్రజ్ఞానం వచ్చేసిందంటే ఆయనకి, వెంటనే అన్నాడు,
ఇప్పుడు అడవి పంది అక్కడ ఉంది అని చెప్తే చంపేస్తాడు. చంపేస్తే ప్రాణివధ జరుగుతుంది. చెప్పకపోతే భార్యాబిడ్డలు ఆకలితో బాధపడతారు. వేటగాడి విషయంలో చెప్పడమా చెప్పకపోవడమా ఏది ధర్మం? అన్ని ధర్మములలోకి గొప్ప ధర్మం ప్రాణిని రక్షించడం అని ఆయన అన్నాడు. అబద్ధము చెప్పలేదు, నిజము చెప్పలేదు. వేటగాడి వంక చూసి యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సనపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృచ్ఛసి పునః పునః అన్నాడు. ఎందుకయా అన్ని మాట్లాడుగుతావు? ఏది చూసిందో అది చెప్పదు, ఏది చెప్పిందో అది చూడలేదు, ఎందుకు అడుగుతావు? వేరొక జంతువుని చూసుకో అన్నాడు. అంటే యాపశ్యతి నసాబ్రూతే, చూసింది కన్ను చెప్పదు, చూడనిది నోరు చెప్తోంది. చూడని నోరు చెప్తే ప్రమాణం ఎలా అవుతుంది? చూసిన కన్ను చెప్పదు కాబట్టి, కన్ను మాట్లాడదు కాబట్టి సత్యం చెప్పే అవకాశం లేదు. కాబట్టి వదిలేయి. ఇప్పుడు నేను సత్యం చెప్పాడా? సత్యం చెప్పాడా? సత్యమే చెప్పాడు. చూసిన కన్ను మాట్లాడదు, మాట్లాడుతున్న నోరు చూడలేదు. కాబట్టి ఎందుకు నన్ను అడుగుతావు? కిం పృచ్ఛసి పునః పునః, ఎందుకని మాటలు అడుగుతావు? వెళ్ళి ఇంకో జంతువుని చూసుకో అన్నాడు. ఏమిటో ఈయన అని వేటగాడు వెళ్ళిపోయాడు. పంది రక్షింపబడింది అని అనుకోవాలి మనం. ఇప్పుడు ఇంత పాండిత్యాన్ని అనుగ్రహించేసింది. మహావిద్వాంసుడైపోయాడు తరువాతి కాలంలో. అమ్మవారి పాదముల మీద వేసిన ఒక్క పువ్వు, ఆవిడికి చేసిన ఒక నమస్కారం, ఆవిడ వాహనం వెంట వెళ్ళడం, ఆవిడ పూజ చూడడం అంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కురిపించేస్తాయి. అందుకే ఆ తల్లి పూజకి, ఆ తల్లి యొక్క సేవలకి అంత గొప్ప ప్రాధాన్యత ఏర్పడింది. అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అలంకారం చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క మూర్తిగా ఉంటుంది. నిజానికి మనం ఆవిడ్ని అలా చూసుకుంటున్నాం కానీ అసలు అలా అలంకారం చెయ్యనంత మాత్రం చేత ఆవిడ మూలతత్వానికి వచ్చినటువంటి భేదమేం ఉండదు. ఆ మూలతత్వమే అన్ని రూపాలు పొందుతోంది. కానీ అది మనసుతో భావన చేసి మనం పూజ చెయ్యగలిగినా కూడా ఆవిడ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే శారదానవరాత్రులు అని పేరు, సరస్వతీ పూజ అని పిలుస్తారు. ఇప్పుడు ఆ సోమనంది మీద వెడుతున్నప్పుడు ఆవిడ బహుప్రసన్నురాలై ఉంటుంది. ఆవిడ అనుగ్రహానికి నోచుకున్న పులిది. ఇప్పుడు ఆవిడ ఆ పులి మీద వెడుతోందనుకోండి, ఆ పులి వాహనము అన్న మాటకు అర్థం అంత ఆంతరంగిక పరివారం. అది ఎప్పుడు బయట ఒక గణనాథ పదవిని ఇచ్చారు. ఇచ్చి చేతికి పాము ఎలా ఉంటుందో అటువంటి బెత్తం ఇచ్చాడు శివుడు. అది పట్టుకుని అంతఃపురంలో గది బయట నిలబడి ఉంటుంది. అటువంటి ఆంతరంగిక పరివారం, అటువంటి పరివారాన్ని చూసినా మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అదిగో ఆ పులి కదిలి వచ్చి దాని మీద అమ్మవారు కూర్చుని రండి దగ్గరికి అని పిలిచి మనని కూడా ఆవిడ వెంట రండని తీసుకెడుతోంది అనుకోండి. ఇప్పుడు మనం ఎవరం? ఆవిడికి పరమాంతరంగిక పరివారమా కాదా ఆవిడ సోమనంది మీద వెడుతున్నప్పుడు? అందుకే శారదా నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహాన్ని విశేషంగా ప్రసరింప చేయడానికి ఏం చేస్తారంటే వాహన సేవ చేస్తారు. ప్రతిరోజు ఒక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. ఇందులో ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయనుకుంటున్నారు? నిజానికి అది ఒక రోజులో నీ చెప్పగలిగిన ప్రసంగం కాదు. అమ్మవారు అశ్వవాహనం మీద వెడుతూ ఉంటుంది. అమ్మవారు అశ్వవాహనం ఎక్కి వెళ్ళిందనుకోండి, లౌకికంగా మనం ఆ వాహనాన్ని కూడా పట్టుకుంటాం. కానీ మనసులో భావన అమ్మవారు అశ్వం మీద వెడుతోంది అని ఊహ చేస్తాం. గుర్రం ఎక్కి వెడుతున్న అమ్మవారు కనపడుతుంది మనకి. ఆవిడ భూమి మీద వెడుతోంది. ఆవిడ మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, గుర్రం భూమిని తొక్కితే భూమి పవిత్రమవుతుంది. అమ్మవారు గుర్రం మీద వెడుతున్నప్పుడు మనం చూసామనుకోండి, ఇంద్రియాల్ని గుర్రాలతో పోలుస్తారు. తన ఇంద్రియాల్ని తాను వశం చేసుకోలేని వాడు, ఇంద్రియ నిగ్రహం పొందలేక దురలవాట్లు పొందుతున్నవాడు, రాబో కాలంలో ఏ కారణం చేతనైనా ఇంద్రియములు విచలితములై దురభ్యాసములకు అలవాటు పడేటటువంటి స్థితి పొందబోతున్నవాడు కూడా అమ్మవారు అశ్వవాహనారూఢయై వెడుతుండగా దర్శనం చేసి వెనక వెడుతున్నాడు అనుకోండి, ఆవిడ ఎంత ప్రీతి పొందుతుందో విశేషంగా అనుగ్రహించేస్తుంది. అదే తల్లి సింహవాహనారూఢయై వెడుతోంది అనుకోండి, సింహం మీద వెడుతోంది ఆవిడ. సింహం మీద వెడుతోంది అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, దాని అర్థం ఏమిటో తెలుసా? సింహ అన్న మాట హింస అని.
ఏమిటి హింస? బాధ పెట్టడం అని కాదు. ఏ తల్లి మహాప్రళయమునందు సమస్తాన్ని కూడా శివుని యందు కలిపేస్తుందో ఆ తల్లి, మహాప్రళయమునందు సమస్త బ్రహ్మాండములను కలిపేయగలిగిన తల్లి ఏమివ్వలేదు. ఈ బ్రహ్మాండాలనే కలిపేస్తుంది ఆవిడ. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి, ఆవిడ కనురెప్ప ఇలా మూస్తే బ్రహ్మాండాలు లయమవుతాయి. అంతటి శక్తి కలిగినటువంటి ఆదిశక్తి సింహవాహనారూఢయై వెడుతుండగా చూసి నమస్కరించి ఓ కాగడా పట్టుకున్నాడు, ఓ గొడుగు పట్టుకున్నాడు, నామం చెప్తూ వెంట వెళ్ళాడు, భజన చేశాడు, డప్పు కొట్టాడు, తాళం వేశాడు, కంజేరి మోగించాడు, అథవా నిశ్శబ్దంగా నడుస్తూ వెంట వెళ్ళాడు. వాడి జన్మ తరించిపోయిందంతే. వాడు భాగ్యవంతుడు. అందుకే దాని కొరకే శారదా నవరాత్రులలో ప్రత్యేకంగా వాహన సేవ చేస్తారు. పెద్ద పెద్ద పీఠాల దగ్గర నుంచి శారదా నవరాత్రులు వస్తున్నాయి అనేటప్పటికీ ప్రధానమైన సేవ ఏది? వాహన సేవ. అందున ఈ సంవత్సరం ఎప్పుడు మనం వాహన సేవ చేస్తున్నాం? ఇన్ని వందల మంది సువాసినులు కూర్చుని ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలని శాస్త్రంలో చెప్పబడిందో అటువంటి నైవేద్యాన్ని పరమ శౌచంతో తయారు చేసి 700 మంది సువాసినులు అమ్మవారికి కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టి 700 మంది సువాసినులు వెంట వస్తుండగా అమ్మవారు వెడుతోందనుకోండి, సువాసిని సువాసిన్యర్చన ప్రీత, ఇంతమంది వెంట వస్తూ ఉండగా అందరం కలిసి నామం చెప్తూ వెడుతున్నాం అనుకోండి, ఇక్కడ కూర్చుని చూసిన తల్లి మళ్ళీ ఇదే ప్రాంగణంలోకి అందరితో కలిసి లోపలికి వచ్చింది. అప్పుడు ఆవిడ ఎంత మురిసిపోతుంది. ఆవిడ్ని పూజించడం కాదు, ఆవిడతో కలిసి మళ్ళీ కాసేపు తిరగడం ఎంత భాగ్య విశేషం. అందుకే అలాంటి అవకాశం కల్పించడం కోసమే ఈ సంవత్సరం కుంకుమార్చన నవగానే వాహన సేవ పెట్టాం. అటువంటి వాహనం మీద అమ్మవారు తిరుగుతూ ఉండగా దర్శనం చాలు. కామధేను వాహనం మీద ఆవిడ వెడుతుంటే వర్షించేస్తుందంతే అందరికీ. ఎవరికి ఏం కావాలో అడగక్కర్లేదు. ఒకప్పుడు పృథమహారాజు భూమిని ధేనువుని చేసి నిలబెడితే ఎవరికి ఏం కావాలో వాళ్ళు పిండుకున్నారు. కామధేనువుగా వెడుతుంది. చిన్న దూడ కూడా పక్కన ఉంటుంది. ఉండి ఆవిడ ఇలా చూస్తూ ఉంటుంది కామధేనువు. కామధేను రూపంలో వాహనం మీద అమ్మవారు వెడుతుంటే నోరు విప్పి అడగక్కర్లా. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అమ్మవారు వాహనం మీద వెడుతున్నప్పుడు కోరికలు కోరగలిగినంత శక్తి మనకి సరిపోదు. మనకు వచ్చిన భాష చాలదు, వర్షిస్తుంది కోరికలు. ఆవిడతో కలిసి వెడితే చాలు, ఆ వాహనంతో కలిసి వెళ్ళొస్తే చాలు, భగవన్ నామం చెప్తే చాలు, నడిస్తే చాలు. అంతకన్నా అదృష్టం ఇంకోటి లేదు. ఎందుకంటే వసిన్యాది దేవతలు తిరుగుతారు ఆవిడ వెంట. మీరు శ్రీచక్రం యొక్క స్వరూపాన్ని ఎప్పుడైనా పరిశీలనం చేస్తే దేవేంద్రుడు అమ్మవారి దర్శనం దొరకక ఎక్కడో నిలబడి ఉంటాడు. అమ్మవారి దర్శనం అవ్వడం అంత కష్టం. చింతామణి గృహంలో పరమశివుడితో కలిసి పర్యంకం మీద కూర్చుని ఉంటుంది. అటువంటి తల్లి దర్శనం ఇంద్రాదులకు ఉండదు, ఎక్కడో నిలబడతారు ఇంద్రాదులు. అటువంటి తల్లితో కలిసి తిరగడం అంటే ఎలా సాధ్యం అవుతుంది? ఒక్క వాహనం మీద ఆవిడ ఎడితేనే. 2, మీ దగ్గరికి వస్తోందన్న గుర్తు దేనివల్ల? వాహనం మీద ఉంటేనే. ఎవరు పక్కనున్నారో వాళ్ళ కోసమే వచ్చింది అలా అని గుర్తు. 1000 మంది ఉండనివ్వండి, 10,000 మంది ఉండనివ్వండి, అక్కడ ఎవరు వాహనంతో వెడుతున్నారో వాళ్ళ కోసమే వాహనం మీద వచ్చింది అని గుర్తు. ఆవిడతో కలిసి తిరుగుతున్నాం. ఇంతకన్నా జీవితానికి సాఫల్యం ఏముంటుంది నాకు చెప్పండి? అందుకు శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేయిస్తారు. అది ఒక్క వాహనం ఎక్కి ఆవిడ తిరిగినా చాలు. అటువంటిది మన దేవస్థానం చేసుకున్నటువంటి అదృష్టం, మనందరం చేసుకున్నటువంటి భాగ్యం, అయ్యప్ప స్వామి మనందరినీ అనుగ్రహించినటువంటి తీరు. రోజుకొక వాహనం మీద పెడుతుంది అమ్మవారు. అటువంటి సదవకాశాన్ని వినియోగించుకోవడం అనేటటువంటిది ఎంత ప్రధానమైనది. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఉపకారం చెయ్యాలో ఆ రూపంలో అలా ఉపకారం చేస్తుంది ఆవిడ. పేరు చెప్పను కానీ నాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఒకరు నాతో ఒక మాట అన్నారు. ఎప్పుడైనా భగవద్భక్తులకు మనసుకి ఏదైనా కొంచెం కష్టం కల్పించవలసిన అవసరం కలిగితే అనుభవం ఇవ్వడానికి
దానికి పరిష్కారం కూడా భగవతి సిద్ధం చేయకుండా ఉంటుందా అన్నారు ఒకరు నాతో. ఎంత కష్టంలో ఉండండి, ఆ కష్టం నుంచి తప్పుకోవడానికి కావలసినటువంటి మార్గాన్ని ప్రచోదనం చేస్తుంది ఆవిడ బుద్ధిలో. అది అమ్మవారికి ఉన్న గొప్పతనం. అందుకే ధియో యోన ప్రచోదయాత్, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. సమస్య ఉంటుంది బయట, పరిష్కారం ఎక్కడుంటుంది? బుద్ధిలోనే ఉంటుంది. కానీ ఆ బుద్ధి ఎందు పరిష్కారం ప్రచోదనం ఎందుకు అవ్వదు? ఆవిడ అనుగ్రహం లేదు. ఆవిడ అనుగ్రహాన్ని మూట కట్టి మీరు పెట్టుకోవాలంటే అది ఎప్పుడు ఉపయోగపడుతుంది? అమ్మ అరణ్యంలో ప్రయాణం చేస్తూ పిల్లవాడు అవతల ఊరు ఎడుతున్నాడు. అమ్మ రొట్టెలు తీసుకొచ్చి మూట కట్టి పచ్చడేసి మూట కట్టి ఆకులో పెట్టి పిల్లాడికి ఇస్తుంది. నాన్న పట్టుకెళ్ళరా అంటుంది. అమ్మ ఇప్పుడు ఎందుకమ్మా, నాకు కడుపు నిండుగా ఉంది, చద్దన్నం తిన్నానుగా అంటాడా? ఈ మూట పట్టుకు బయలుదేరతాడు. ఈ మూట ఎప్పుడు అక్కడికి వస్తుంది? మహారణ్యంలో ఉండగా కడుపు నకనకలాడిపోయింది. అప్పుడు అందులో అమ్మ కట్టిచ్చిన రొట్టె మూట విప్పుకుని ఇప్పుడు ఆ రొట్టెలు కడుపు నిండా తిన్నాడు. అమ్మ తెల్లవారుజామున చద్దన్నం పెట్టి కట్టి ఇచ్చిన రొట్టెల మూట అరణ్యంలో ఉండగా మధ్యలో ఆకలి తీర్చినట్టు ఒకనాడు నువ్వు చేసినటువంటి సేవ నీకెప్పుడక్కరకొస్తుంది అంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎప్పుడో ఎక్కడో ఆ తల్లి అనుగ్రహంగా పండిపోతుందంతే. ఆవిడ అనుగ్రహించి తీరుతుంది. బుద్ధి యందు ప్రవేశించి ఏదో అద్భుతాన్ని సాధింపజేస్తుంది.